ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవ సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయాలను మరొకసారి పునశ్చరణ చేసుకొని మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సామాన్య కార్యకర్త నుంచి పార్టీ దేశ అధ్యక్షుల దాకా అందరూ కూడా పేద వర్గాలతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతోటి మమేకమై సహపంక్తి భోజనాలు చేయాలి అని చెప్పి ఒక ఆదేశం రావడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా పార్టీ ఆఫీసులో డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నేను, జిఎంఆర్ గారు, దేవరకద్ర ఎమ్మెల్యే గారు, నగర మేయర్, డిప్యూటీ మేయరు, ముడా చైర్మన్ గారు, మిగతా మొత్తం నాయకులందరం కూడా కూర్చొని ఈరోజు సహపంక్తి భోజనం చేశాం. దీని ఉద్దేశము సమాజంలో అసమానతలు పోవాలి, ఆర్థిక అసమానతలు లేకుండా అందరికీ కూడా విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు అందాలి అన్న ఆలోచన అంబేద్కర్ గారు చేసింది. దాని కొనసాగింపుగా అనేక చర్యలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. విద్యా హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. అలాగే మన్రేగా అని చెప్పి గ్రామాల్లో ఉన్న పేద కుటుంబాలకు సంవత్సరంలో 100 రోజులు పని దినాలు కల్పించాలి అని చెప్పి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నీరుగార్చే ప్రయత్నం మన ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసమే పోయినసారి ఎలక్షన్స్లో ఆ కాన్స్టిట్యూషన్ను తీసుకొని మేము ప్రజల దగ్గరికి పోయినాం. ప్రజలు మాకు బ్రహ్మాండంగా తీర్పిచ్చిండ్రు. 300 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీని 243 సీట్లకు పరిమితం చేశారు. అయినా సరే వారు గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ కూడా ప్రజల భావోద్వేగాలతోటి ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు 4 రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. ఒక ఫేజ్ అయిపోయింది, ఇంకో ఫేజ్ ఎలక్షన్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇంకా ఆపరేషన్లో ఉంది. మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ అవన్నీ ఉన్నాయి, ఆపరేషన్లో ఉన్నాయి. అయినా సరే ఒక ఎలక్షన్కు ఇంకో ఎలక్షన్కు మధ్య విరామంలో ఈరోజు పార్లమెంట్ను సమావేశపరిచి ఆదరాబాదరగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ ఎక్సైజ్ను ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించడం అనేది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. అంత పెద్ద నిర్ణయం, భారతదేశ స్వరూపాన్ని మార్చే నిర్ణయం. భారతదేశంలో ఈరోజు మాకు మా హక్కు కావాలి, రాజ్యాధికారం కావాలి అని ఆక్రోశిస్తున్న గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల బాధలు అర్థమయ్యే విధంగా, వారు చేస్తున్న తప్పులను ఎత్తి చూపే విధంగా ఈరోజు మొత్తం భారతదేశంలో సహపంక్తి భోజనాలు మా కార్యకర్తలందరూ కూడా కలిసి చేస్తూ ఉన్నారు. దీని ద్వారా అంబేద్కర్ గారి ఆశయాలను, వారి ఆచరణను ప్రజల్లోకి మళ్ళొకసారి తీసుకుపోవాలి. అలాగే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఎడ్యుకేట్, ఆర్గనైజ్, అజిటేట్, వాళ్ళకు విషయాలు చెప్పి ప్రజలను సమీకరించి ఈ ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఒక ప్రజా ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడినట్టే కేంద్రంలో కూడా ఏర్పాటు చేసుకుంటే తప్ప దేశానికి, రాజ్యాంగానికి, బడుగు బలైన వర్గాలకు రక్షణ లేదన్న విషయాన్ని దేశ ప్రజలకు చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం. మొత్తం మా కార్యకర్తలందరూ, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతాం. అంబేద్కర్ గారు అన్న పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ ప్లాన్ కామారెడ్డి డిక్లరేషన్తో 42% బీసీలకు ఇస్తున్నారు. అయితే ఆ ప్రక్రియ ఎంతవరకు ముందుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో ఎలా వ్యవహరించిందని? ఇప్పుడు దీనికి ఒక సారూప్యము అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనేది పెట్టింది, మీ అందరికీ తెలుసు. సో ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటులో చట్టం ద్వారా రాష్ట్ర సరిహద్దులను మార్చేది, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారాన్ని పార్లమెంటుకు దారదత్తం చేసిన రాజ్యాంగం ద్వారా. అలాగే రిజర్వేషన్ అనే అంశాన్ని, అది కూడా చట్టసభలకు రిజర్వేషన్ అనే అంశాన్ని రాష్ట్రాల పరిధిలో లేకుండా పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలనేది అదే రాజ్యాంగంలో పొందుపరిచింది. కానీ పార్లమెంట్లో నిర్ణయం తీసుకోవాలంటే రాష్ట్రాల్లో పోరాటం జరగాలి, అనేక ఉద్యమాలు జరగాలి, ప్రతి రాష్ట్రం కూడా ఒప్పుకొని తీర్మానాలు చేసి పంపాలి. సో ఆ ప్రక్రియను మేము విజయవంతంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం చేసినాం. మా కామారెడ్డి డిక్లరేషన్లో 42% మేము రిజర్వేషన్ ఇస్తాం, రాజకీయపరమైన రిజర్వేషన్స్ అని అన్నాం. అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసినాం. తర్వాత ఢిల్లీకి పోయినాం, రాష్ట్రపతి గారిని అడిగినాం. తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం.
కానీ గవర్నర్ దానికి సంతకం పెట్టలే, రాష్ట్రపతికి పంపలే. మా నాయకులు వెళ్ళి రాష్ట్రపతి దగ్గర చెప్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వలే. కానీ రాష్ట్ర పరిధి వరకు మేము ఏం చేయాలనో అన్నీ చేసి ఆచరణలో కేంద్రం అడ్డుకున్నది కాబట్టి, కేంద్రానికి ఇష్టం లేదు కాబట్టి ఆచరణలో మేము మొన్న లోకల్ బాడీస్ ఎలక్షన్లో మా ఆచరణను చూపినాం. 42% కాదు, ఇంకా ఎక్కువ సీట్లు ఇస్తే ఈరోజు దాదాపుగా 60% మా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు 60% బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఉన్నారు. ఏదైతే చెబుతున్నామో దాన్ని తూచా తప్పకుండా మేము పాటిస్తూ ఉన్నాం. భారతదేశ రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలో వారికి ఘనంగా నివాళులర్పించి అదేవిధంగా వారిని స్మరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూడా వారి జయంతిని ఘనంగా జరిపించి ఇవాళ ఏఐసిసి గైడ్లైన్స్ ప్రకారం మొత్తం భారతదేశంలో కూడా ప్రతి డిసిసి కార్యాలయంలో ఇలా సహపంక్తి భోజనాలంతా కూడా ఏర్పాటు చేసి అందరితో కలిసి ఇలా భోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్క నాయకులు, అన్న సమాజంలో ఉన్న ప్రతిలో ఏ విధానంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు, దేవరకద్ర ఎమ్మెల్యే గారు కూడా, మన తెలంగాణ ఫైనాన్స్ మైనారిటీ చైర్మన్ ఉబేద్ గారు, అంత నాయకులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈనాడు అంబేద్కర్ గారు ఎన్నో ప్రసంగాలు చేసినారు. కానీ వారు చేసిన ప్రసంగాల్లో అన్నిటికంటే మంచిగా మన ప్రఖ్యాతి పొందిన ప్రసంగం ఏదంటే వారు మూడే మూడు పదాలు చెప్పిండ్రు: ఎడ్యుకేట్ అండ్ ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ అని. ఎడ్యుకేట్ అంటే ఇలా విద్య చాలా అవసరం. మన వెనుకబాటుతనాన్ని మొత్తం కూడా ముందుకు తీసుకుపోవాలంటే విద్య చాలా అవసరం. విద్య లేకపోతేనే బానిసత్వం వస్తుంది. కాబట్టి విద్య నేర్చుకున్నప్పుడే సమాజంలో ఒక మార్పు అయితే తీసుకురావాలనుకుంటే అది తీసుకురావాలని చెప్పి వారు చెప్పిండ్రు. అదేవిధంగా ఆర్గనైజ్, ఏ ఒక్కరితోటి కూడా ఏ పని మొత్తం కూడా కాదు, అందరు సంఘటితంగా అందరూ టీం వర్క్గా పనిచేస్తున్నప్పుడే మనం ప్రతి ఒక్కటి ఏదైతే లక్ష్యాన్ని మనం సాధించాలనుకుంటున్నామో అది సాధించవచ్చు అని చెప్పి కూడా చెప్పిన మహనీయుడు అంబేద్కర్ గారు. అదేవిధంగా ఎడ్యుకేట్ అంటే అహింసా మార్గంలో ఏ విధంగా అయితే మన గాంధీ గారు మనకు స్వతంత్రం తెచ్చిపెట్టినో అహింసా మార్గంలో కూడా మనము మన వ్యతిరేకను కూడా చూపెట్టాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మనము పోరాడాలని చెప్పి కూడా ఆయన మహనీయుడు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు పదాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది: ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ అనేది. ఎందుకంటే ఈ మూడు కూడా మనం సాధించినప్పుడు తప్పకుండా ఏ విధంగా అయితే భారత రాజ్యాంగంలో ఉన్న విలువలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చాలామంది యువకులు చదువుకుంటున్నారంటే కూడా ఇలా అంబేద్కర్ గారు వారికి కలిగించిన అవకాశం. కాబట్టి అదేవిధంగా ఇక్కడ మహబూబ్నగర్లో కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలా మహబూబ్నగర్ ఫస్ట్ అని చెప్పి చాలామంది పిల్లలకు ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే టు సక్సెస్ అని చెప్పి ఇలా వారు ఇలా ముందుకు తీసుకుపోతున్నట్టు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.